అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం ఒక కృంగొత్తమైన అంశాన్ని పరిశీలన చేద్దాం. ఆత్మదేవుడు సూటిగా మనతో మాట్లాడును గాక. విజ్ఞాపన ప్రార్థనలు ఎవరి కోసం చేయాలి, మనము విజ్ఞాపన ప్రార్థనలు ఎవరి కోసం చేయాలి అనే అంశాన్ని ఒకసారి మనం పరిశీలించుద్దాం. ఒక్కొక్క మాటను మనం ఆ వచనాలను లేఖనాలను పరిశీలించే కొద్దీ మన లోపల ఉన్న చీకటి తొలగిపోయి మనము జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా, వెలుగు సంబంధులుగా మార్చబడదేమో గాక. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం అక్కడ రాయబడినటువంటి మాటల గురించి మనం తెలుసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నవి అని రాశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనయు ఉన్నవి అని రాశాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కాబట్టి పౌలు గారు రోమిలకు పత్రిక రాస్తూ ఇజ్రాయేలీలందరూ రక్షణ పొందాలని, ఇజ్రాయేలీలతో పాటు ఇతర దేశాల్లో వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 850 కోట్ల మంది ప్రజలు నశించిపోతున్న ఆత్మల పట్ల భారంతో మనం విజ్ఞాపన చేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల మనము విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 850 కోట్ల మందిలో దగ్గర 400 కోట్ల మంది ప్రజలు రక్షణలో ఉంటే 450 కోట్ల మంది ప్రజలు రక్షణ లేక, దేవుడు అంటే ఏందో తెలియక, లోక సంబంధమైన కట్లు బంధకాల మధ్యలో బంధింపబడి ఉన్నారు. నశించిపోతున్న ఆత్మల పట్ల క్రైస్తవులమైన మనము భారం కలిగి ప్రార్థన చేయాలి. వారు ఏదో అంటారు, వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో మీదకి వస్తారనేటటువంటి ఆలోచనలు కాకుండా మనం మన ప్రార్థనా గదిలో రహస్యంగా కూర్చొని మనం మొరపెడతా ఉంటుంటే దేవుడు తన సామ్రాజ్యాన్ని, దేవుడు తన రాజ్యాన్ని, దేవుడు దేవుని యొక్క తన యొక్క సింహాసనాన్ని, దేవుని యొక్క తన శక్తి యొక్క సంఘాన్ని విస్తరింప చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది దర్శనాల ద్వారా, కళల ద్వారా, స్వరం ద్వారా తన ప్రభుత్వాన్ని విస్తరింప చేస్తాడు. దేవుని ప్రభుత్వానికి ఆదియు అంతము లేదు, అది శాశ్వతమైనది. ఆయన ఎవరినైతే ఆకర్షిస్తాడో, ఆయన ఎవరినైతే రక్షించాలని సంకల్పించాడో వారిని అడ్డుకోవటం, ఆపటం ఎవరి తరము కాదు. కాబట్టి మనం నశించిపోతున్న ఆత్మల పట్ల వారు నశించిపోయే ఆత్మలో రక్షణ పొందాలని మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి. రెండో అంశాన్ని మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. పౌలు గారు ఇజ్రాయేలీలందరూ రక్షణ పొందాలని ఆయన ప్రార్థన చేసిన దాఖలాలు మనం రోమిలికి రాసిన పత్రికలో చూస్తున్నాం. ఇజ్రాయేలీలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని జనుల కోసం కూడా ఆయన పాటుపడినట్లు, అనేక సంఘాలు స్థాపించినట్లు కూడా మనం బైబిల్లో చూస్తున్నాం. అలాగా ఇజ్రాయేలీల ఆత్మల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఇతర లోకస్తుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఒకసారి మనం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు చూద్దాం. 13:7 చూడండి. అక్కడ రాయబడిన మాటలు, మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండా వల్లని దేవుణ్ణి ప్రార్థించుచున్నామో, మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ పౌలు గారు తన మనసులో ఉన్నటువంటి మాటను తెలియజేస్తున్నాడు. రక్షించబడినటువంటి వారు ఆత్మీయ అభివృద్ధి చెందాలని వారి కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేసినట్టు కొరింథీయులకు పత్రిక రాస్తూ తెలియజేస్తున్నాడు. మేము భ్రష్టులమై ఉన్నా కానీ మీరు మాత్రము యోగ్యులై ఉండవలని, మీరు మాత్రము ఆత్మీయులుగా ఉండవాలని నేను కోరుకుంటున్నానని అక్కడ తెలియజేస్తున్నాడు. ఏ దుష్కార్యము చేయకుండా మీరు పరిశుద్ధులై ఉండాలని కోరుకుంటున్నానని పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచున్నాము. దుష్కార్యములు చేయకుండా బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ, మందిరంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ, యేసు ప్రభు వారిని విశ్వసించి ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ప్రతి ఒక్కరూ వారు మేలైనదే చేయాలి కానీ ఏ దుష్కార్యము వారిని అంటకూడదని, వారు ఎక్కడ కూడా పడిపోకూడదని, వారు ఎక్కడ చల్లారిపోకూడదని, వారు ఎక్కడ నిలువెచ్చని స్థితిలో పడిపోకూడదని, వారు ఎక్కడ ఓడిపోకూడదని, వారు నిరంతరము ఆత్మ సంబంధులుగా మేలైనదే చేసి దేవుని యొక్క కృప, దేవుని యొక్క
యొక్క మహిమ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క అధికారం పొందాలని కోరుకుంటున్నట్లు అక్కడ చెప్తున్నారు. మేము యోగ్యులము కాదు గాని, మేము భ్రష్టులమైనట్టు మీకు కనబడినా గాని, మేము మాత్రం మీ మేలు కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు దుష్కార్యంలో పడకున్నట్లు మీకోసం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాము. మీరు ఎదగాలని, మీరు దినదినము అభివృద్ధి చెందాలని, ఆత్మలో ఫలించాలని, ఆత్మవరాలు పొందాలని, అగ్ని అభిషేకం పొందుకోవాలని, అగ్ని బాప్తిసం పొందాలని, దేవుని స్వరం వినాలని, పరలోకానికి బ్రతికి ఉండగానే భౌతిక దేహంతో వెళ్ళి రావాలని, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క సువార్త వ్యాప్తి కోసం మీరు మిషనరీలుగా పనిచేయాలని, దేవుని యొక్క ప్రణాళికలో మీరు దేవుని సంఘాలు స్థాపించే వారిగా నిలబడాలని అని ప్రార్థన చేయుచున్నామని అక్కడ పౌలు గారు ఆయన తన లోపల ఉన్నటువంటి రక్షించబడిన వారి పట్ల ఆయనకున్న ఉద్దేశాన్ని తెలియజేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. కాబట్టి రక్షించబడిన వారు ఇంకా ఆత్మీయ అభివృద్ధి పొందాలని, ఆత్మలో ఎదగాలని, ఆత్మలో ఫలించాలని, ఆత్మలో ఆరాధిస్తూ అనేక మందిని ఆకర్షించాలనే సంకల్పంతో వారి కోసం విజ్ఞాపన చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చూస్తే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. 29:7 నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మనం నివసించే గ్రామ ప్రజల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. ఏ పట్టణంలో అయితే మనం నివాసం ఉంటున్నామో ఆ పట్టణస్థులందరూ కూడా, ఆ నగరస్తులందరూ కూడా, ఆ గ్రామస్తులందరూ కూడా, ఆ యొక్క మండలస్తులు, ఆ జిల్లాస్తులు, ఆ రాష్ట్రం, ఆ దేశస్తులందరూ కూడా వారంతా కూడా రక్షణ పొందాలని భారం కలిగి ప్రార్థన చేయాలని ఇర్మియా గారు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి చూడండి, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీకు క్షేమమునకు కారణమగును అని అక్కడ ఇర్మియా భక్తుడు ఆ యొక్క ఇశ్రాయేలీల ప్రజలకు బుద్ధి చెప్పుచున్నట్లు, ఇర్మియా ఇశ్రాయేలీల ప్రజలకు బోధ చేస్తున్నట్లు, వారికి అనేక ఆత్మ సంబంధమైన విషయాలు తెలియజేస్తున్నట్లు కనబడుతుంది. ఆ పట్టణము క్షేమంగా రక్షణ పొందితే, దేవుని ఉగ్రత పొందకుండా దేవుని కాపుదల పొందితే మీరు కూడా పట్టణంలో క్షేమంగా ఉంటారని అక్కడ ఇర్మియా గారు ఆ పట్టణాన్ని గురించినటువంటి ఉద్దేశాన్ని బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. మనం నివసిస్తున్న గ్రామం, మనం నివసించే పట్టణం, మనం నివసిస్తున్న రాజధాని, మనం నివసిస్తున్న ఏ ప్రాంతంలో అయితే ఆత్మలు నశించిపోతున్నాయో వారి కోసం మనం విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. వారు రక్షణ పొందాలని, వారి మీదకి దేవుని ఉగ్రత రాకూడదని, వారి పాపములు తొలగిపోవాలని, వారి మీద ఉన్న దయ్యాలు, దురాత్మలు, చీకటి అంధకార శక్తులన్నీ తొలగిపోయి వారి మనోనేత్రాలు వెలిగించబడి వారంతా రక్షణలోకి రావాలని, వారు సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువారిని, ప్రపంచ ఏకైక దేవుడైన, నిజ దేవుడైన, పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభువారిని అంగీకరించి ఆరాధించాలని మనం ప్రార్థన చేయాలి. మనం వారి కోసం విజ్ఞాపనలు రోజు చేయాలి. గంటలు విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. నిరంతరం విజ్ఞాపన ప్రార్థనలు హన్నా వలె మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ ప్రాంతాలు, ఆ పట్టణాలు, ఆ గ్రామాలు, ఆ యొక్క ప్రజలందరూ రక్షణలోకి వస్తారని అక్కడ రాయబడి ఉంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే 2వ వచనం 1-4 వచనాలు చదువుదాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. దేవునికి మహిమ. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే కోరిక కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, అక్కడ రాజుల కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రభుత్వాల కోసం మనం ప్రార్థన చేయాలి, మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం, నీతిమంతులు, యథార్థవంతులు, ఆత్మీయులైనటువంటి అధికారుల కోసం లేవనెత్తమని మనం ప్రార్థన చేయాలి. వారి కోసము, అధికారులందరి కోసము, రాజుల కొరకు, మనుషులందరి కోసము నిరంతరం విజ్ఞాపన ప్రార్థన చేయాలి, యాచనలు చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి ఇచ్చిన నిజాయితీ పరులైన శాసనసభలు బట్టి, ప్రధానమంత్రులు, సీఎంలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వాళ్ళు చేసిన పనులను బట్టి మనం విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి. ఇది మంచిది. మన రక్షకుడు, మన
ఒకడు దేవుని దృష్టికి, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలం అంటే ఇష్టమునై ఉన్నది. దేవుని దృష్టికి ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ నమ్మి బాప్తిసం పొంది వారి పాపాలు తెలుసుకుని ఆ పాపము చేతిలోని, సాతాను చేతిలో నుంచి, లోక దురాశల చేతిలో నుంచి విడుదల పొంది, సాతాను దుర్గుణాల చేతిలో నుంచి విడుదల పొంది, రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము అంటే సత్యము యేసు ప్రభువారే నిజమైన దేవుడని, ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి ప్రకృతిని ఆరాధించకూడదని, ఈ లోకంలో ఉన్న జంతువులను ఆరాధించకూడదు, పక్షులను, జలచరములను, పితరుల ఆత్మలను, ఆ లోకల్ గాడ్స్ ని ఆరాధించకూడదన్న సంగతి, ఆ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం తెలుసుకుని ప్రపంచ ఏకైక దేవుడైన మనల్ని పుట్టించిన సృష్టికర్తను మనము ఆరాధించి ఆయన నామంలో రక్షణ పొంది మన ఆత్మను కాపాడుకొని పరలోకంలో మన యొక్క ఆత్మను కాపాడుకొని పరలోకము నిత్య జీవాన్ని సంపాదించుకోవాలనేది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము. ఆ అనుభవ జ్ఞానం అందరూ పొందాలని దేవుడు ఇచ్చ కలిగి ఉన్నాడు, కోరిక కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, 5:44 అక్కడ రాయబడిన మాటలు మనం పరిశీలించి చూద్దాం. 5:44 అక్కడ, నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. 5వది ఏందయ్యా అంటే, శత్రువులందరి కోసం ప్రార్థన చేయాలి. మనల్ని హింసించు వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన మనల్ని హింసించే వారి కోసం మనం చేసినప్పుడే ఆయన వారి వైపు చూసి వారి యొక్క ముళ్ళును విరగొట్టి, వారి లోపల ఉన్న కొమ్ములు విరగొట్టి, వారి లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు అన్నిటిని నాశనం చేసి వారిని సరిచేయటానికి, వారు మన ఎదుట సాగిలపడటానికి అనేకమైన ద్వారాలు, తలుపులు తెరుస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, నీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని సేవకులకు అడ్డం వస్తున్నా, దేవుని రాజ్యానికి ఎవరు అడ్డం వచ్చినా వారు నిరంతరము సాగిలపడేటట్లు ఆ శత్రువులందరి కోసము, హింసించి వారి కోసం మనం ప్రార్థనలు చేయాలి. ఎప్పుడైతే మనం అలాగ ప్రార్థన చేస్తామో, ఎవరెవరైతే మనకు అడ్డుబండలుగా ఉన్నారో వారే మనకి ఆశీర్వాదకర్తలుగా మార్చేటట్లు దేవుడు చేయును గాక. తర్వాత 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనం, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి, విశ్వాసము అందరికీ లేదు. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మూర్ఖులైనటువంటి వారిని వారి చేతిలో పడకుండా మూర్ఖ నాయకుల చేతిలోంచి, మూర్ఖ అధికారుల చేతిలో నుంచి విడుదల పొందులాగన మేము తప్పించబడు నిమిత్తం మా కోసం ప్రార్థన చేయండి అని తెస్సలోనికీయులకు పత్రిక రాస్తున్నట్లు, అందరికీ విశ్వాసం లేదు, అందరూ విశ్వాస వీరులు కారు, అందరిలో విశ్వాసం లేదు. కొంతమంది అవిశ్వాసులు, కొంతమంది మూర్ఖులు, కొంతమంది అనాగరికులు, కొంతమంది ముష్కరులై ఉన్నారు, కొంతమంది ద్రోహులై ఉన్నారు, కొంతమంది కపటంతో నిండి ఉన్నారు, కొంతమంది కీడును కలిగించే నాయకులు ఉన్నారు, కొంతమంది ప్రాణాలు తీసే నాయకులు ఉన్నారు, కొంతమంది హాని చేసే నాయకులు ఉన్నారు, చెరసాలలో బంధించే నాయకులు ఉన్నారు. అలాంటి నాయకుల నుండి మేము తప్పించబడినట్లు, వారి ఎదుట మేము వెళ్ళినప్పుడు వారి దగ్గర మేము కనికరం పొందుకొని వారి చేతిలో నుంచి మేము విడిపించబడి ఆ తీర్పుల నుంచి విడుదల పొందినట్లు మా కోసం ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి, సేవకుల కోసము, సేవకుల యొక్క రక్షణ కోసము అని అక్కడ తెస్సలోనికీయులకు పత్రిక రాసినట్లు పౌలు గారు తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే, అక్కడ రాయబడినటువంటి మాటను మనం పరిశీలిస్తే అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. ప్రియదేవుని పిల్లారా, చూడండి సహోదరులారా, ఇజ్రాయేలీల రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థన అయినై ఉన్నది అని రాశాడు. దేవునికి మహిమ. అయితే సొంత కుటుంబస్తుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఇజ్రాయేలీల ప్రజలే కాకుండా అక్కడ మరొక మాట కూడా రాయబడింది, సొంత కుటుంబస్తుల కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో అక్కడ కొర్నేలి అనేటటువంటి వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆయన కూడా తన కుటుంబస్తుల కోసము ప్రార్థన చేసినట్లు మనం బైబిల్లో చూస్తాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము ఇటలీ పటాలం అనబడిన పటాలంలో
శతాధిపతి అయిన కొర్నేలి అనే వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తాడు. దేవునికి మహిమ. ఇటలీ పటాలమండలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి మహిమ ఘనత. ఇంటి కుటుంబస్తుల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. కుటుంబస్తులు తప్పిపోకుండా ఉన్నట్లు, కుటుంబస్తులు దేవుని ఆత్మీయతలో, దేవుని ఆత్మ సంబంధమైన వరములతో, దేవుని ఆత్మ సంబంధమైన గుణాలతో నింపబడులాగన, కుటుంబస్తులందరూ రక్షణలోకి వచ్చేలాగన, వారిని పట్టి పీడిస్తున్న దురాత్మలు వదిలిపెట్టిపోలాగన, వారిని వెంటాడుతూ వేధిస్తూ కలవరపరుస్తున్న సాతాను శక్తులన్నీ, వారిని కాముకత్వ ఆత్మలు, వ్యభిచారపాత్మలు, తిరస్కార పాత్మలు, విగ్రహపు శక్తులు వారిని పట్టుకొని బలంగా పీడిస్తూ ఉంటాయి. కాబట్టి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం నశించిపోయే ఆత్మల కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. రక్షించబడి ఉన్న వారు ఆత్మీయంగా ఎదుగులాగన, అభివృద్ధి పొందలాగన, ఉన్నత శిఖరాలు ఎక్కులాగన వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మనం నివసిస్తున్న ప్రాంత ప్రజలు రక్షణ పొందలాగన, రాజుల కోసం, ప్రభుత్వాల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. శత్రువుల కోసం, హింసించే వారు వారి చేతిలో నుంచి విడుదల కోసం మనం ప్రార్థన చేయాలి. దుష్ట నాయకుల కుట్రలు, కుతంత్రాల నుంచి విడుదల పొందలాగన మనం ప్రార్థన చేయాలి. కుటుంబస్తుల రక్షణ కొరకు మనము నిరంతరం ప్రార్థన చేయాలి. విజ్ఞాపనలు చేయాలని దేవుడి మాటలను దీవించి, అభిషేకించి, ఆశీర్వదించి స్థిరపరచునుగాక. ఆమేన్.